సో ముందుగా క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనంటే ఎవరిలో అయితే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోయిద్ది, కానీ ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన డ్యామేజ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ అనేది కంటిన్యూస్గా టెస్టిస్లోనే ఉంటా, ఆ ప్రోస్టేట్లో ఉంటా, ఆ ప్రోస్టేట్లో ఉన్న ఈ ప్రోస్టేట్ పార్ట్లో వచ్చిన ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయినా ఈ ప్రోస్టేట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండదు, కానీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా సరే ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా ఈ ప్రోస్టేట్ పార్ట్లో ఉండటం వల్ల వచ్చే ఒక ప్రాబ్లమ్నే క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్. దాన్నే సిపిపిఎస్ అని కూడా అంటారు, అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్. సో ఎవరిలో అయితే ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో సాధారణంగా కనపడే లక్షణాలు ఏమిటి అని అంటే, ఫస్ట్గా వచ్చేసి ఈ పెల్విక్ రీజియన్లో పెయిన్ ఉండటం అనమాట. అంటే ఈ టెస్టిస్ కింద పెల్విక్ రీజియన్లో కంటిన్యూస్గా పెయిన్ ఉండటము, అండ్ సెమెన్ అవుట్ అయినప్పుడు ఈ పెయిన్ రావటము. ఎప్పుడైతే సెక్స్లో కలుస్తారో సెక్స్లో కలిసినప్పుడు సెమెన్ అవుట్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. కంటిన్యూస్గా యూరిన్ పోసుకున్నప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది, అండ్ యూరిన్ కంటిన్యూస్గా రిపీటెడ్గా యూరిన్ వస్తూ ఉంటుంది. వీటితో పాటు వాళ్ళు కామన్గా ఎదుర్కొనే ఇంకొక ప్రాబ్లం ఏమిటి అని అంటే, టెస్టిస్ కింద ఆ ప్రోస్టేట్ రీజియన్లో ఒక అనీజీనెస్, అది ఎట్లా చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. ఎప్పుడు ఆ ప్రోస్టేట్ దగ్గరికి కాన్సన్ట్రేషన్ అదే డైవర్ట్ అయిపోవటము, ఆ ప్రోస్టేట్ రీజియన్లో పెయిన్ ఉండటము, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు కూర్చొని సడన్గా లెగిసినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ వల్ల వాళ్ళకి సెక్స్లో ఉన్నప్పుడు సెమెన్ అవుట్ అయినప్పుడు పెయిన్ వచ్చి ఆ పెయిన్ వల్ల సెక్షువల్గా కలవటానికి కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది చాలామంది పేషెంట్స్లో. ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా సిపిపిఎస్ వల్ల అంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పైకి అంతా నార్మల్గానే ఉంటుంది, వాళ్ళంతా నార్మల్గానే ఉంటారు, కానీ ఎట్లా చెప్పాలో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాదనమాట. కంటిన్యూస్గా రిపీటెడ్గా డాక్టర్స్ని మారుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ప్రాబ్లంకి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది కుదరదు. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి పేషెంట్స్లో అందరూ ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఈ డాక్సీసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్, అండ్ దాంతోపాటు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి ఈ వాడమని చెప్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ను డాక్సీసైక్లిన్ తీసుకున్నప్పుడు కొంతసేపు రిలీఫ్ వచ్చింది, మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ పెయిన్ రావటము, అనీజీగా ఉండటము లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు.